అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో, ప్రీవియస్ క్లాస్‌లో మీరు గనక మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని, మరింత మందికి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. జాబ్ ఆహ్, ఆహ్, రావడానికి, వాళ్ళకి జాబ్ గెట్ ఇన్ అవ్వడానికి సో, హెల్ప్ అవుతుంది. సో, మీరు ఈ వీడియో షేర్ చేయండి. నేను కంప్లీట్‌గా అప్‌కమింగ్ చార్జ్ ఎంట్రీ, పేమెంట్ ప్రాసెసింగ్, ఏఆర్ రిలేటెడ్ మొత్తం నేను ఈ కోర్స్ డిజైన్ చేస్తాను. సో, లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే మేనేజరికల్ ప్లాన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో చేస్తే నేను డెఫినిట్‌గా వీడియో అనేది మరి చేస్తానండి. సో, దయచేసి మీరు యుటిలైజ్ చేసుకోండి దీన్ని. ఈ నాలెడ్జ్ అనేది మీరు ఎంత అమౌంట్ పెట్టినా ఫ్రీగా దొరకదు. మీకిక్కడ దొరుకుతుంది కాబట్టి యూ పీపుల్ కెన్ యుటిలైజ్ ప్లీజ్. సో, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకుందామండి ఈరోజు. పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే అండి, మనం ఏదైనా ఏ చిన్న వర్క్ చేయాలన్నా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. కరెక్ట్ రైట్? సో, దేంట్లో అయినా కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, ఇక్కడ కొన్ని పేషెంట్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. అవేంటివంటే నార్మల్‌గా ఫస్ట్ ప్రీమియం. సో, ప్రీమియం అంటే ఏంటంటే అండి, మనం ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆహ్, ప్లాన్ అనేది డిసైడ్ చేస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్స్యూరెన్స్ ఎల్ఐసి కానీ, ఏదైనా కానీ తీసుకోవాలనుకుంటే, సో, ప్రీమియం ఇయర్‌లీ ఇంత, 6 మంత్స్ ఇంత సో, ఈ విధంగా ప్రీమియం అండి. ఆ ప్రీమియమే మీకెంత అమౌంట్ రావాలి, ఎంత ఇది రావాలనేది మొత్తం క్లియర్‌గా అది ప్రీమియమే కవర్ చేస్తుంది కదా! సో, అలా ప్రీమియం ఏంటంటే, ప్రీమియం అనేది వాళ్ళ ప్లాన్స్ అనేది డిసైడ్ చేస్తుందండి. ఓకే. సో, ఇట్ షుడ్ బి లైక్ ప్రీమియం అనేది ఇది ఎలా అంటే అదేమంటారు? యాహ్! ఇది పీపీఓనా, హెచ్ఎంఓనా అసలు ఇంకా ఇది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి వాళ్ళకి? సో, ఈ ప్రీమియం అమౌంటే చేస్తుందండి. సో, మీరు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ పేయర్ ఆర్ ఇన్ష్యూరర్ అంటే ఎవరంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ అండి. సో, ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఇన్స్యూరెన్స్ కంపెనీ. అండ్ కార్డ్ హోల్డర్ ఎవరు అంటే మెంబర్, సబ్‌స్క్రైబర్, బెనిఫిషియరీ, ఇన్ష్యూర్డ్ అండి. సో, కార్డ్ హోల్డర్ నథింగ్ బట్. అండ్ డిపెండెంట్. సో, డిపెండెంట్ అంటే ఫ్యామిలీ, మదర్, ఫాదర్, స్పౌస్ డిపెండెంట్. సో, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనమంటే, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు వీళ్ళనంటే లాస్ట్ డిజిట్స్‌తో మనం ఐడెంటిఫై చేయాలండి. 00 ఉంటే సెల్ఫ్ అనేసొస్తుందండి. 00 ఉంటే సెల్ఫ్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఉంటారో అతనిదే. ఇన్‌కేస్ 01 వచ్చిందనుకోండి స్పౌస్. ఇన్‌కేస్ 02 వస్తే పేషెంట్. హోప్ ఈ పీపుల్ అండర్‌స్టాండ్. 00 ఉంటే సెల్ఫ్, 01 ఉంటే స్పౌస్, 02 ఉంటే పేషెంట్ ఇలా కొన్ని కోర్స్ ఉన్నాయి. ఆ కోర్స్‌ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తామండి. సో, ప్రీమియం అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు డిడక్టబుల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. డిడక్టబుల్ అంటే డిడక్టబుల్ ఈస్ ఎ ఫిక్స్డ్ డాలర్ అమౌంట్ వన్స్ మెట్ ఎ డిడక్టబుల్ హి ఎలిజిబుల్ ఫర్ ద కో-ఇన్సూరెన్స్. డిడక్టబుల్ అంటే ఫిక్స్డ్ డాలర్ అమౌంట్ ఉంటుందండి. కొంత డాలర్ అమౌంట్ ఉంటుంది. ఆ డిడక్టబుల్ మెట్ అయితేనే అతనికి కో-ఇన్సూరెన్స్‌కి అనేది ఎలిజిబుల్ అనేది అవుతారండి. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే టియర్ 1. మీకు నార్మల్‌గా ఈఓబీ దీంట్లో ఎలా ఇస్తారు అంటే దాంట్లో జస్ట్ పిఆర్ 1, పిఆర్ 2, పిఆర్ 3 అంటారు. అంటే మీకు ఇంటర్వ్యూలో కూడా వాట్ ఈస్ పిఆర్ 1, పిఆర్ 2, పిఆర్ 3 అనేసన్నారు. పిఆర్ 1 అంటే డిడక్టబుల్, పిఆర్ 2 అంటే కోఇన్సూరెన్స్, పిఆర్ 3 అంటే కోపే. ఇవి 3 మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. పిఆర్ 1 అంటే డిడక్టబుల్. డిడక్టబుల్ ఇస్ నథింగ్ బట్ పిఆర్ 1. మీకు ఎక్కడైనా పిఆర్ 1 కనిపించినా కూడా యూ నీడ్ టు అండర్‌స్టాండ్ డిడక్టబుల్. ఓకే. ఇట్స్ ఎ ఫిక్స్డ్ డాలర్ అమౌంట్ వన్స్ హి మెట్ ఎ డిడక్టబుల్ ఎలిజిబుల్ ఫర్ ద కోఇన్సూరెన్స్. నెక్స్ట్ కోఇన్సూరెన్స్ అండి. కోఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే పిఆర్ 2. ఇప్పుడు పేషెంట్‌కి చూడండి ఎన్ని ఇన్స్యూరెన్స్ అయినా ఉండొచ్చండి. ఒకటైనా ఉండొచ్చు లేదా మోర్ థాన్ 1 అయినా ఉండొచ్చండి. ప్రైమరీ, సెకండరీ ఇప్పుడు ఫస్ట్ ఒకటే ఉంటే ప్రైమరీ అంటాం. రెండోది ఉంటే సెకండరీ అంటాం. మూడోది ఉంటే టెరిటరీ అంటాం. నాలుగోది ఉంటే క్వార్టర్లీ. సో, ఇలా ఎన్నైనా ఉండొచ్చు. అండ్ కోఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే అండి, ఇట్ ఈస్ అన్ అగ్రీమెంట్ బిట్వీన్ ఇన్ష్యూరర్ అండ్ ఇన్ష్యూర్డ్. ఇట్ ఈస్ కాలిక్యులేటెడ్ పర్ పర్సెంటేజ్ వైడ్. అంటే ఎవరైతే పేషెంట్ అండ్ ప్రొవైడర్ ఉన్నాడో ఇన్సూరెన్స్ కంపెనీ పేషెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు. వాళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఉంటుంది. పర్సెంటేజ్ వైస్ అండి. ఇప్పుడు 70, 30, 90, 10, 80, 20, 90, 10 ఇది బేస్డ్ ఆన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ పరంగా ఇది ఉంటుందన్నమాట. సో, 70 అంటే ఏంటంటే 70 ఇప్పుడు 70, 30 ప్లాన్ తీసుకున్నారనుకోండి. 70% బిల్లులో 70% ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. మిగతా 30% పేషెంటే కట్టించుకోవాలి. అలా. ఇన్ కేస్ 2 ఇన్స్యూరెన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఏంటండి? ఎగ్జాంపుల్ చూద్దాం. హ్మ్. బిల్ అమౌంట్ ఒక 1000 అయిందనుకోండి. ఇందులో 70% ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తుందండి. ఓకే. 30% ఆహ్, మెంబర్ అనేది పే చేసుకోవాలి.
ఇన్ కేస్ సెకండరీ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. 30% అమౌంట్ మెంబర్ పే చేసుకోవాలి. ఇప్పుడు 70% ప్రైమరీ చేసింది. సెకండరీలో అతనికి ఒక 60, 40 ప్లాన్ ఉందనుకోండి. సో, ఈ 60% ఏం చేస్తుంది? సెకండరీ ఇన్సూరెన్స్ పే చేస్తుందండి. అంటే 30%లో మరి 60% సెకండరీ ఇన్సూరెన్స్ ప్లే చేస్తుంది. రిమైనింగ్ అలా ఎన్ని ఇన్సూరెన్స్ ఉంటే అన్ని ఆహ్, బేస్డ్ ఆన్ అక్కడ ఎన్ని తీసుకున్నాడు, ఏంటి 90-10. సో, ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేది కాలిక్యులేట్ అవుతుందండి. ఈ ఇన్సూరెన్స్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు పింగ్ చేస్తే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. పింగ్ చేస్తే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫర్దర్ వీడియోలో మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడతాం ఇంకా. ఓకే. నెక్స్ట్ కోపే. కోపే అంటే పిఆర్3 అండి. ఇది కోపే అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ఓపీ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసేటప్పుడు ఓపీ అంటారు. ఓపీ తీసుకుంటాం కదా! అలా అండి. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ డాలర్ అమౌంట్ వెనెవర్ పేషెంట్ విజిట్ హి నీడ్ టు పే లైక్ ఇట్స్ సిమిలర్ టు ఓపీ. ఓకే. సో, ఔట్ ఆఫ్ పాకెట్ అంటే ఏంటంటే అండి, ఇది ఆల్ ద డిడక్టబుల్ ఇన్సూరెన్స్ కోపే. సో, కొన్నిసార్లు మీకు ఇన్సూరెన్స్‌లో వాట్ ఈస్ ఔట్ ఆఫ్ పాకెట్ అనేసి. ఆహ్, ఓవపీ ఇంక్లూడ్స్ ఔట్ ఆఫ్ పాకెట్ ఇంక్లూడ్స్ డిడక్టబుల్, ఇన్సూరెన్స్, కోపే. ఇవన్నీ కలిపి సర్టెన్ ఉంటుందండి. వితిన్ ఎ క్యాలెండర్ ఇయర్. సో, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 5,000 ఉందనుకోండి. ఔట్ ఆఫ్ పాకెట్ అనేది చాలా పెద్ద అమౌంటే ఉంటుందండి. ఆ ఇయర్‌లో అతను ఔట్ ఆఫ్ పాకెట్ మెట్ అవుతాయండి. అతనికి తర్వాత కొన్ని చాలా బెనిఫిట్స్ వస్తాయండి. లైక్ ఫ్రీ ట్రీట్‌మెంట్ దొరకొచ్చు. అలా కొన్ని చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ పాకెట్ 5,000 ఉందనుకో. డిడక్టబుల్ అయితే లైక్ స్మాల్ అమౌంట్ అన్నమాట. లైక్ ఒక 2,000, $3,000 అలా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఔట్ ఆఫ్ పాకెట్ ఒక 15,000 ఉండొచ్చు. సో, డిడక్టబుల్, ఇన్సూరెన్స్, కోపే అన్నీ కలిపి 15,000 వితిన్ ఇయర్ లోపే చెప్పలేం కదండీ! ఎలా ఒక పెద్ద ఏదన్నా సర్జరీ ఏదో పెద్దగా ఇష్యూ డిసీజెస్ వచ్చి లేదా సిక్ వచ్చి ఎలా అయినా ఉండొచ్చు. అతను ఔట్ ఆఫ్ పాకెట్ మెట్ అయ్యుండొచ్చు మేబీ. ఇన్‌కేస్ అతను మెట్ అయ్యారంటే, ఆ ఇయర్ అంతా తనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఔట్ ఆఫ్ పాకెట్ అంటే డిడక్టబుల్, కోపే అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది లార్జ్ అమౌంట్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఏదైనా పిఆర్1 అంటే డిడక్టబుల్, పిఆర్2 అంటే ఇన్సూరెన్స్, పిఆర్3 అంటే కోపే. ఓకే. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఏబీఎన్ అండి. అడ్వాన్స్ బెనిఫిషియరీ నోటీస్. ఇది ఏంటంటే అండి, అడ్వాన్స్ బెనిఫిషియరీ నోటీస్ ఇంటర్వ్యూలో అడగొచ్చు. వాట్ ఈస్ ఏబీఎన్? ఏబీఎన్ అంటే ఏంటంటే అండి, ఇది కన్సెంట్ ఫార్మ్ అన్నమాట. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్‌లో వెళ్ళినప్పుడు మనతో సైన్ చేయించుకుంటారు. సర్జరీ ఏదైనా చేసుకునేటప్పుడు పేషెంట్‌కి ఏమైనా మాకు సంబంధం లేదు. మీరెంత మా అమౌంట్ ఎంతైందో అంత కట్టే మీరు తీసుకెళ్ళాలి అని కొద్దిగా అట్లా ఒక కన్సెంట్ ఫార్మ్ తీసుకుంటారు. అలా ఇక్కడ ఏంటంటే నోటీస్ ఇస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మేమిచ్చే సర్వీస్‌లో ఇన్సూరెన్స్ నుంచి కొన్ని కవర్డ్ ఉంటాయి. కొన్ని నాన్ కవర్డ్ ఉంటాయండి. సో, కవర్డ్ ఉంటాయి. నాన్ కవర్డ్ ఉంటాయి. సో, కవర్డ్ సర్వీస్‌కి నో ప్రాబ్లమ్ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. ఇన్ కేస్ నాన్ కవర్డ్ ఉంటే యూ షుడ్ నీడ్ టు పే అనేసి పేషెంట్ నీడ్ టు బి పే అని మీరే రెస్పాన్సిబుల్ అని ఒక నోటీస్ ఇస్తారు. దానిపైన పేషెంట్ సైన్ చేయాల్సుంటుంది. సైన్ చేస్తే ఏంటి? సైన్ చేయకపోతే ఏంటి? అని ఇంటర్వ్యూలో ఉండొచ్చు. సైన్ చేస్తే ఏంటని చెప్తా అండి. ఇప్పుడు ఓవరాల్ బిల్ $1,500 అయిందనుకోండి. ఒక రూ. 300 దాంట్లో నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. 1,500 పేషెంట్ బిల్ అయింది. $300 నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇతను సైన్ చేస్తే 1,200 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. $300 మాత్రం పేషెంట్ పే చేసుకోవాలి సైన్ చేస్తే. ఓకే. అప్ టు అతను ఎంతవరకు కవర్ అయితుందో అంతవరకు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. 300 మాత్రం పేషెంట్ పే చేసుకోవాలి. ఇన్ కేస్ అతను సైన్ చేయలేదనుకోండి, టోటల్ 1,500 బిల్ పేషెంటే పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, 300 పే చేయడం బెస్టా? లేకపోతే 1,500 పే చేయడం బెస్టా? ఆబ్వియస్‌లీ 300 పే చేయడమే బెస్ట్. 1,200 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. కాబట్టి సైన్ చేయడం బెస్ట్. ఇలా అన్నమాట ఏబిఎన్ ఫార్మ్. నెక్స్ట్ ఏఓబి అంటే ఏంటంటే అండి అసైన్‌మెంట్ ఆఫ్ బెనిఫిట్స్. బెనిఫిట్స్. వాట్ సర్వీస్ గివెన్ టు పేషెంట్. సో, పేషెంట్‌కి ఏమేం సర్వీసెస్ ఇచ్చారు. ఓకే. ఓన్లీ షోయింగ్ పేషెంట్ అసైన్‌మెంట్ సర్వీసెస్. పేషెంట్‌కి ఏవైతే సర్వీస్ ఇచ్చారో రిగార్డింగ్ దట్ ఓన్లీ ఇట్ విల్ బి అండి. ఓకే. హోప్ పీపుల్ అండర్‌స్టాండ్. ఏ సర్వీసెస్ అయితే ఇచ్చారో పేషెంట్‌కి ఆ సర్వీస్ రిలేటెడ్ మాత్రమే ఇది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈఓబి. ఈఓబి అంటే ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ బెనిఫిట్. పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు వర్క్ చేసేది బేస్డ్ ఆన్ ఇదే అండి. ఈఓబి వాళ్ళకి మెయిల్‌కొస్తుందన్నమాట. అందులో ఏమేమి ఉంటాయంటే సర్వీసెస్ ఏమిచ్చారు, ఇన్సిడెంట్ డీటెయిల్స్ అన్నమాట. పేషెంట్ ఒక ఇన్సిడెంట్ డీటెయిల్స్, వాల్యూస్ ఉంటాయి.
అమౌంట్ అది రిలేటెడ్ అండ్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడే చెప్పాను, డిడక్టబుల్, కో ఇన్సూరెన్స్, కోపే అవి అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్, కోఆర్డినేషన్ బెనిఫిట్ అడగొచ్చు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఈఓబిలు ఏముంటాయంటే టోటల్ ఉంటాయి, సర్వీస్ ఇన్సిడెంట్ డీటెయిల్స్, అమౌంట్, పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్ లో కాబ్ అంటారండి, ఓన్లీ సర్వీసెస్ ప్లస్ ఇన్సిడెంట్ డీటెయిల్స్. సర్వీసెస్ అంటే ఏంటంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాడో పేషెంట్ అది, అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి పేషెంట్ కి, అది ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ, ఎన్ని ఇన్సిడెంట్ ఆ ఒకటే ఉంటాయండి కాబ్ లో. కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్ అంటే ఎవరు ప్రైమరీ, మెడికేర్ ప్రైమరీ ఉండొచ్చు, అండ్ తర్వాత వచ్చేసి బీసీబీఎస్ సెకండరీ ఉండొచ్చు, లేదా సమ్ అదర్ సెకండరీ ఉండొచ్చు. ఎవరు ప్రైమరీ, ఎవరు సెకండరీ. ఇప్పుడు బీసీబీఎస్ ఇన్సూరెన్స్ మెడికేర్కి వచ్చింది అనుకోండి, ప్రైమరీ బీసీబీఎస్ ఉంది, సో అప్పుడు మెడికేర్ ఎందుకు పే చేస్తుందండి, సెకండరీ కదా, ఫస్ట్ బీసీబీఎస్ కే సారీ బీసీబీఎస్ కే ఫార్వర్డ్ చేయమని చెప్తుంది. అలా కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్. నెక్స్ట్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హెల్త్ కేర్. ఎక్కడ పైన మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడగొచ్చు. సారీ, ఆథరైజేషన్ అంటే హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రొవైడర్ ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాలండి ఆథరైజేషన్. సో రెండు టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రియర్ ఆథరైజేషన్, రిట్రో ఆథరైజేషన్. ప్రియర్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే అండి, బిఫోర్ పర్ఫార్మింగ్ ది సర్జరీ ఆర్ ఎనీథింగ్, బిఫోర్ గివింగ్ ద సర్వీస్. ఓకే, బిఫోర్ గివింగ్ ద సర్వీస్, బిఫోర్ గివింగ్ గివింగ్ ద సర్వీస్, బిఫోర్ గివింగ్ ద సర్వీస్, దాన్ని ప్రియర్ ఆథరైజేషన్ అంటారు. రిట్రో అంటే ఆఫ్టర్ సర్వీస్, ఆఫ్టర్ సర్వీస్ రిట్రో ఆథరైజేషన్ కి అప్లై చేస్తారండి, టూ టైప్స్. హోప్ అప్ టు దిస్ మీకు అండర్స్టాండ్ కదా. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాం, పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇవి ఏబిఎన్, ఏఓబి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్, కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్, ఆథరైజేషన్ గురించి మనం టుడే మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో మనం ఇంకా నెక్స్ట్ టుమారో క్లాస్లో మనం మెడికల్ టర్మినాలజీ కొన్ని తెలుసుకుందాం. మెడికల్ టర్మినాలజీ కొన్ని బేసిక్స్ ఉన్నాయండి, అది మనం టుమారో క్లాస్లో మనం తెలుసుకుందాము. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయండి ఇంటర్వ్యూ వ్యూస్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.